మొన్న ప్రీవియస్ వీడియో షేర్ చేసినప్పుడు చాలామంది కరెక్ట్గానే గెస్ చేశారు హైదరాబాద్ అనేసి. ఎస్, మేము హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాం. మాకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటికీ 6 హౌసెస్ అయితే చేంజ్ చేశాము. ఇది 7th హౌస్. కానీ ఎప్పుడు పెద్దగా కష్టం అనిపించలేదు హౌస్ షిఫ్టింగ్ అంటే. ఇంకా కొత్త ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పి ఒక ఇంట్రెస్ట్తోనే చేసుకునే వాళ్ళం. కాకపోతే ఈసారి ఏదో తెలియని భయం, మాకు అస్సలు ప్లానే లేదు హౌస్ షిఫ్ట్ అవ్వాలనేసి. న్యూ బార్న్ బేబీతో నా పోస్ట్ పార్టం రికవరీనే కష్టంగా ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ని ప్లాన్స్ చేంజ్ అయ్యాయి. సడన్గా వేరే సిటీ షిఫ్ట్ అవ్వడము, ఇల్లు వెతకడం, ఇవన్నీ వితిన్ 10 to 15 డేస్లోనే అవ్వడము. ఇంకా ప్యాకింగ్ ఇవే హడావిడి అయిపోయింది. అది ఎలా సర్దుకుంటామో ఏమో అని దిగులే ఎక్కువగా ఉంది. ఇంకా ఇవాళ 10 o'clockకి బ్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తామన్నారు లగేజ్ అంతా ప్యాక్ చేయడానికి. ఫుల్ డస్ట్ ఉంటుంది కదా, అంతా ప్యాక్ చేసేటప్పుడు బాబుతోటి కష్టం అవుతుంది అనేసి మా ఆయన హోటల్లో రూమ్ బుక్ చేశారు. మేము ఇవాళ అక్కడే స్టే అయ్యి రేపు మార్నింగ్ హైదరాబాద్కి బయలుదేరదాం అనుకున్నాము. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి లంచ్ కూడా మష్రూమ్ బిర్యానీ చేశాను. మొన్న నాగప్రతిష్ఠ చేసినప్పుడు కొబ్బరి టెంకాయ ఇచ్చున్నారు. దాంతో ఏదైనా స్వీట్ చేసుకొని తినమని అయితే చెప్పారు. మా ఇంట్లో పెద్దగా స్వీట్స్ తినము అండ్ టైం కూడా లేదు అనేసి కోకోనట్ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. ఇదైతే 10 to 15 డేస్ ఉంటుంది, స్లోగా ఖాళీ చేయొచ్చు అనేసి. ఈ కోకోనట్ లడ్డు రెసిపీ నేను యూట్యూబ్ లాంగ్ వీడియోలో డీటెయిల్గా షేర్ చేస్తాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్కి అయితే వచ్చాము. నేను ఒక 10 డేస్ కావాల్సిన థింగ్స్ అన్ని కూడా ప్యాక్ చేస్తున్నా, అవన్నీ తీసుకొని వచ్చాము. మా బాబునైనా ఈజీగా చూసుకోవచ్చు, కానీ ధన్విని ఎంగేజ్ చేయడం చాలా కష్టం. ఈ స్టేజ్ ఎలాంటిదంటే అన్నీ మాకు తెలుసు లేదా అన్నీ తెలుసుకోవాలి అనేసి ఫుల్ యాక్టివ్గా ఉంటారు కదా. ఇంక తన కోసం కొన్ని బుక్స్, టాయ్స్ కూడా ప్యాక్ చేశాను, ఈ టైంలో కొద్దిగా హెల్ప్ అవుతాయి అనేసి. లగేజ్ అంతా ప్యాకింగ్ చేపించి మా ఆయన రూమ్కి వచ్చేసరికి 11:30 అయిపోయింది. మార్నింగ్ ఎర్లీగా బయలుదేరాలి.